హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము నిన్న ఫ్రైడే టెంపుల్కి వెళ్ళామన్నమాట. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడిని దర్శించుకున్నాం. సిద్ధి బుద్ధితో కొలువై ఉన్నారన్నమాట. ఇక్కడ ఇది కామాఖ్య అమ్మవారి టెంపుల్. మన దేశంలో కామాఖ్య అమ్మవారి టెంపుల్స్ రెండే ఉన్నాయి. ఒకటి అస్సాంలో ఉంటే రెండవది మన తెలంగాణ స్టేట్లోని మంచిర్యాల డిస్టిక్లో మందమరిలో ఉందన్నమాట. చూడండి, అసలు ఇంత పెద్ద శ్రీచక్రాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు. పెద్ద శ్రీచక్రం మధ్యలో ఉంది. శ్రీచక్రం చుట్టూరా డిఫరెంట్ అమ్మవార్లు, వేరే విగ్రహాలని డిఫరెంట్ రూపాలలో చుట్టూరా ఉంచారన్నమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, సారీస్ ఉన్నాయి. ఈ సారీస్ అన్నీ అమ్మవారి అన్నమాట. మరి వేలం పాట కోసమో ఎందుకో తెలియదు, కానీ ఇక్కడ వేసి ఉంచారు. ఇక్కడ ఈ అమ్మవారి ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే, టెంపుల్ లోపల ఇంకొక టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కామాఖ్య అమ్మవారు యోని రూపంలో కొలువై ఉంటారు. చూడండి, ఆ టెంపుల్లో కూడా మళ్ళీ దాని చుట్టూరా వేరు డిఫరెంట్ విగ్రహాలు రూపంలో ఇట్లా ఉన్నారన్నమాట. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు. ఒకరు వచ్చేసి రాజశ్యామలాదేవి, లలితాదేవి, వారాహి అమ్మవారు. ఈ ముగ్గురు అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట. 18 శక్తిపీఠాలలో కామాఖ్య అమ్మవారు ఒక శక్తిపీఠం. చూసారు కదా, హారతి టైంలో అయితే గూస్ బంప్స్ వచ్చినాయండి. మళ్ళీ ఇక్కడ గ్రామ దేవతలు కూడా ఉన్నారన్నమాట. కాకపోతే మేము వాళ్ళని చూడలేదు బయటకు వెళ్ళి. చూడండి, ఇక్కడ చిన్న టెంపుల్లో శివుడు ఉన్నాడు. అలానే ఇక్కడ ఒక షాప్ ఉంది, మనం పర్చేస్ చేసుకోవచ్చు. అందులో ఈ థ్రెడ్, బ్యాంగిల్స్, కొబ్బరికాయ అట్లా పెట్టి అమ్ముతున్నారన్నమాట. అవి మనం తీసుకోవచ్చు. చూడండి, మా వాళ్ళు పులిహోర కూడా కొనుక్కొని మంచిగా తినేస్తున్నారు. ఇది దర్శించాల్సిన మంచి టెంపుల్ అండి. వీలున్నప్పుడు వెళ్ళి చూడండి. అలానే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.